నాన్న సారీ హీజ్ నో మోర్. ఎస్, నాన్న పోస్టు ఖాళీ అయిపోయింది. ఇప్పుడే కొడుక్కి నాన్నతో పనిలేదు. నాన్నతో వాళ్లకున్న అక్కర పూర్తిగా తీరిపోయింది. నడకరాని రోజుల్లో వేలు పట్టుకుని నడిపించిన నాన్న ఇవాళ వీళ్లకు మాత్రం కానివాడైపోయాడు. ఎందుకంటే కొడుకుల్ని జనజీవన స్రవంతిలోకి నడిపించడం అనే బృహత్తర బాధ్యతను ఇప్పుడు మన ముందున్న మాధ్యమాలే నెత్తికెత్తుకున్నాయి. ముంచినా మేమే, తేల్చినా మేమేనంటూ ముందుకొచ్చేసిన మీడియా మహమ్మారి అమ్మా నాన్నల్ని డమ్మీలు చేసి పారేసిందా? మన కొడుకుల్ని క్రిమినల్స్గా మార్చి చూపెడుతోందా? పైకి వచ్చే లక్షణం ఒకట్లేదు. రాత్రి 2ంటికి పడుకోవడం, పొద్దున్నే 10ంటికి లేవడం. కాస్త తెల్లారి గట్టైనా లేచేడిస్తే బాగుపడతాడు. తెల్లారి గట్ల కోడి కూడా లేస్తుంది. ఏం బాగుపడింది? చికెన్ ఉడుకుని తినారు. ఇదిగో ఇలాగే నాన్న నోళ్లకు ప్లాస్టర్లు పడిపోతున్నాయి. కన్న కొడుకును గాలివాటానికి వదిలేయడం ఇష్టం లేని ఒక బాధ్యత కలిగిన తండ్రికి బయటి ప్రపంచానికి, దాని మాయదారితనానికి సరెండర్ అయిపోయిన కొరగాని కొడుక్కి మధ్య కనిపించే రిలేషనే ఇది. ఎప్పటికప్పుడు సినిమా సెటైర్లకు దొరికిపోతున్న ఈ నాన్నలు కారు, కొడుకుల చేతుల్లో కీలుబొమ్మలు. మెయిన్ పేపర్ చదివితే కనీసం జనరల్ నాలెడ్జ్ అయినా వస్తుంది. 30 ఏళ్ళ నుంచి చదువుతున్నారు, మీకేం వచ్చింది? సైట్ వచ్చింది. దేనికిరా ఉందా? సినిమాకి. ఏంటి? సినిమాకి వెళ్ళాలని నాకు అస్సలేదు. నువ్వు వద్దన్నావు కదా, ఖచ్చితంగా సినిమా చూసే ఇంటికి వస్తా. ఇది ఎదగడానికి తొందరపడిపోయే యువకులం, ప్రభావాలకు లొంగిపోయేది, ప్రవాహాలకు కొట్టుకుపోయేది. వీళ్లకు ఇన్స్టెంట్ కాఫీలా అన్నీ వెచ్చగా ఉండాలి, కమ్మగానూ ఉండాలి. వీళ్ల నెత్తి మీద బరువులుండవు కనుక అరిటాకుల్లా ఎగిరెగిరి పడిపోతారు. చూడ్డానికి బాగుందనిపిస్తే చాలు, తనేసుకునే జీన్స్ ప్యాంటును అడ్డంగా చించేసి దానికి ఫ్యాషన్ అని పేరు పెట్టుకోవడానికి సిద్ధపడిపోతారు. అటువంటప్పుడు కళ్లకు కట్టినట్లు చూపించే ఈ క్రైమ్ కల్చర్ను అంది పుచ్చుకోరని, అడాప్ట్ చేసుకోరని ఎలా చెప్పుకోగలం? తమకు నచ్చిన పాత్రలో పరకాయ ప్రవేశం చేసి తన్ను తాను ఎక్కడెక్కడో ఊహించుకునే ఈ ఎదగని లేత మనసులు తమ కుటుంబ నేపథ్యాన్ని, చివరకు కన్నవాళ్లు పెట్టుకున్న కొండంత ఆశల్ని కూడా చాలా చాలా ఈజీగా వదిలేసుకుంటారు. నిజానికి తప్పు వీళ్ళది కాదు, తుళ్ళిపడే స్వభావం ఉన్న వీళ్ళ వయసుది. ఎటువైపు కదిలిస్తే అటువైపుకు కదిలిపోయే పాదరసం లాంటి ఫ్లెక్సిబుల్ మెదళ్ళని ఇవాల్టి మాధ్యమాలు ఇష్టం వచ్చినట్లు వాడేసుకుంటున్నాయా? ఇంతకంటే దారుణం ఇంకేముంటుంది? ప్రతి పరదా వెనుక ఓ రహస్యం ఉంది. ఒక రొమాంటిక్ క్రైమ్ కథ. ప్రతి పరదా వెనుక ఓ రహస్యం ఉంది. ఒక రొమాంటిక్ క్రైమ్ కథ. టీనేజ్ గ్రూప్ మీడియాకి ఇప్పుడు మిగిలిన ఒక్క మార్కెటింగ్ ఎలిమెంట్. సినిమా, టెలివిజన్, ఇంటర్నెట్. ఈ 3 మాధ్యమాలు కలిసి ముప్పేట దాడి షురూ చేసి యుక్త వయస్కులే టార్గెట్గా అయస్కాంతాల తయారీలో మునిగిపోయాయి. 90% రిపీట్ ఆడియన్స్ యూత్ నుంచి రావాలి కనుక ఆ యువకులమే ఇప్పుడు సినిమా కథలకు కేంద్ర బిందువైపై కూర్చుంది. టైటిల్ కార్డ్స్ దగ్గర నుంచి చివరాఖరు సీన్ల దాకా టోటల్ స్క్రీన్ ప్లే స్టఫ్ విత్ జస్ట్ క్రైమ్ అండ్ రొమాన్స్. నిన్నటి దాకా లోకంలో లేని కొత్త నేరాల్ని పుట్టించడం, సదరు నేరాన్ని విజయవంతంగా, రసవత్తరంగా ఎలా ముగించాలో కూడా పూసగుచ్చినట్లు చెప్పడమే ఇవాల్టి సినిమాల సరాసరి నేపథ్యం. మనం ఎంత ఎంజాయ్ చేసినా ఈ 6 months మాత్రమే. నా దగ్గర డబ్బులున్నాయి కదా అని వాడుకు దొబ్బే గానీ దేనికి నిజమైన ప్రేమ లేదు. నాకు తెలుసురా, అది నిన్ను ఒంగోబెట్టేసిందని. మన సినిమాలు ట్రెండ్ను సెట్ చేస్తాయా లేక ట్రెండ్ను ఫాలో అవుతాయో తెలీదు. కాకపోతే క్రియేట్ అయ్యే ప్రతి ట్రెండు టీనేజ్ బుర్రల్ని మిస్డైరెక్ట్ చేయడానికే పాటుపడుతోందన్నది మాత్రం నిఖార్సైన నిజం. హీరోయిజాన్ని ఎప్పటికప్పుడు వెరైటీగా చూపెట్టాలన్న డైరెక్టర్ల కుతి వల్లే ఇన్నేసి అఘాయిత్యాలు, ఇన్నేసి అనర్థాలు. సినిమా నిండా 15 రీళ్ల పొడవున అడ్డగోలు డైలాగులు, షార్ట్కట్ రూట్లు, క్రైమ్ కహానీలతో నింపేసి చివరాఖర్లో ఒక భయంకరమైన విలన్ నుంచి దేశాన్ని కాపాడే సీన్ ఒక్కటి పెట్టేసి హీరోకున్న పేరును సార్థకం చేయడం, ఇది ఇవాల్టి మన సినిమా కథకు సగటు స్వభావం. లక కామెడీ, రొమాన్స్, యాక్షన్ అంటే. ఇంతకీ నీ బస్ స్టాండ్ ఫ్రెండ్స్ మీరు ఎలా ఉన్నారు? ఏ నేను లేనప్పుడు సైడ్ కొడదావునా? కానీ సెంటిమెంట్ సీన్లు అంటే ఐ జస్ట్ హేట్ ఇట్. నా వల్ల కాదు, నా దగ్గర ఇంకేం లేవు. కొత్త రకాల్లో నేరాల్ని పుట్టించి వాటిని ఎలా చేస్తే సక్సెస్ అవుతామో పూసగుచ్చినట్లు వివరించడమే
ఇవాళ కమర్షియల్ సినిమా పాటించే పక్కా స్క్రీన్ ప్లే. ఇప్పుడు రిలీజ్ అయినా అవుతున్నా ఏ ఒక్క సినిమా అయినా సరే ఈ ఫార్ములాను కాదంటుందా? ఒకవేళ కాదనుకుంటే కలెక్షన్లను కలదనుకున్నట్లే లెక్క. మిడిల్ క్లాస్ లైఫ్ నా వల్ల కాదు. కోర్టు ఒకటే దెబ్బ, లైఫ్ మొత్తం సెటిల్ అయిపోవాలి. ఎక్కడికి? ఐపీఎల్ సీజన్ కదా, చిన్న బెట్టింగ్. డబ్బులు జాగ్రత్త, ఎవడన్నా కొట్టేస్తాడు. నేను తెలివైన సార్, నా దగ్గర ఆవిడ డబ్బులు కొట్టింది. ఏం చేస్తే ఎలా చేస్తే సులభంగా హీరో అయిపోవచ్చో ఇంత ఇదిగా విపులీకరించడం వల్లే సినిమా అంతలా దూసుకుపోయింది. ఎంతలా అంటే కాలేజ్కి బంక్ కొట్టి మరీ థియేటర్లో సెటిల్ అయ్యేంత దిట్టంగా దట్టంగా. తల్లి, తండ్రి, గురువు, దైవం అన్నీ ఈ సినిమాలే అయినప్పుడు ఇక నాన్నెందుకు, నాన్న మాటెందుకు, నాన్న రూట్ ఎందుకు? అందుకే కొడుక్కు తెల్లారగట్టే నిద్రలేవమని చెప్పగలిగే కనీస ధైర్యాన్ని కూడా ఈ సగటు తండ్రి మిస్ అయిపోతున్నాడు. ఇది నాన్నకు పట్టిన దౌర్భాగ్యం కాదా? పైకి వచ్చే లక్షణం ఒకట్లేదు. రాత్రి 2ంటికి పడుకోవడం, పొద్దున్నే 10ంటికి లేవడం. కాస్త తెల్లారగట్టైనా లేచేడిస్తే బాగుపడతాడు. తెల్లారగట్ల కోడి కూడా లేస్తుంది. ఏం బాగుపడింది? చికెన్ వండుకుని తినేస్తాడు.